గుండె రక్తనాళాల్లోని బ్లాకుల్ని స్టెంట్లు బైపాస్లు లేకుండా చికిత్స చేయొచ్చా? అవును, లేటెస్ట్ గా డ్రగ్ కోటెడ్ బలూన్స్ అనేవి వచ్చాయి. డ్రగ్ కోటెడ్ బలూన్స్ గురించి ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. డ్రగ్ కోటెడ్ బలూన్ అంటే ఏంటి? మామూలుగా గుండెకి యాంజియోప్లాస్టీ చేసి ఆ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తనాళాలను ఉబ్బిచ్చి ఉన్న క్లాట్ ని గానీ లేకపోతే ఉన్న కొవ్వు గడ్డ గానీ క్లియర్ చేస్తాం. ఇలా బలూన్ యాంజియోప్లాస్టీ చేసిన రక్తనాళాలు ఒకప్పుడు 25-50% ఛాన్సెస్ అవి మూసుకుపోతా ఉంది. ఇలా కాకుండా మూసుకోకూడదని డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ లేకపోతే బేర్ మెటల్ స్టెంట్స్ అనేవి మనకి వాడుకలో వచ్చాయి. ఇలా బేర్ మెటల్ స్టెంట్స్ కానీ డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ కానీ కొన్ని సంవత్సరాలు బాగానే పనిచేసినప్పటికీ ఇది ఫారెన్ బాడీ కనుక మన బాడీ రియాక్షన్ వల్ల చిన్నగా మూసుకుపోతా ఉంటాయి. అలా 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత చిన్నగా మూసుకుపోతా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్ ని అధిగమించడం కోసం డ్రగ్ కోటెడ్ బలూన్స్ అనే టెక్నాలజీని మనం ప్రవేశపెట్టాం. డ్రగ్ కోటెడ్ బలూన్ అంటే ఇదేంటంటే మనం కరోనరీ బలూన్ యాంజియోప్లాస్టీ చేశాక రక్తనాళాన్ని ఉబ్బిచ్చాక డ్రగ్ కోటెడ్ బలూన్ ద్వారా మనం ఒక డ్రగ్ ని అంటే యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ ఉంటాయి, ఇలాంటి డ్రగ్ ని మనం గుండె రక్తనాళాల్లో లోపల పొరకి ఈ బలూన్ ద్వారా ఇది అతికించడం జరుగుతుంది. ఇది అతికించాక ఇలా డ్రగ్ కోటెడ్ బలూన్ ద్వారా ఈ డ్రగ్ అనేది రక్తనాళాల్లో అయిన గాయాన్ని అక్కడున్న కొవ్వుని ఇలాంటి దాన్ని పెరగకుండా చేసి హీలింగ్ అవడానికి ఉపయోగపడుతుంది. ఇలా హీల్ అయిన రక్తనాళం క్రమేణా కొన్ని నెలల్లో సెటిల్ అయిపోయి మామూలు రక్తనాళం లాగా అయిపోయే అవకాశం ఉంటుంది. వీటి వల్ల ఏంటంటే లోపల ఇంప్లాంట్ ఉండదు కనుక దానివల్ల బాడీ రియాక్షన్ ఉండదు కనుక లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ బెటర్ గా ఉంటుంది. సో ఇలాంటి ప్రక్రియని మనము స్టెంట్లు ప్రమాదంగా ఉన్న లొకేషన్స్ అంటే సన్న రక్తనాళాలు కానీ లేకపోతే బైఫర్కేషన్ లీజన్స్ అంటాం, అంటే 2 రక్తనాళాల జాయింట్ లో ఉన్న ప్లేసెస్ లో కానీ లేకపోతే స్టెంట్లు వేసుకుంటే మనం కుదరని ప్రదేశాల్లో కానీ ఇలాంటి డ్రగ్ కోటెడ్ బలూన్స్ ని వాడుకోవచ్చు. ఈ డ్రగ్ కోటెడ్ బలూన్ టెక్నాలజీ వల్ల గుండె రక్తనాళం హీల్ అయిపోతే 10 ఏళ్ళు 15 ఏళ్ల పాటు కూడా మళ్ళీ అది రికవర్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంది.